హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను మనం పెసలతో ఇలా వండలు పిండి చేసుకోవచ్చు అంటే వండలు ఉప్మా అంటాం మేము, వండలు పిండి అంటాం మేము. మీరు ట్రై చేయండి. ఇలాగా 3 గ్లాసులు బియ్యం, 1 గ్లాసున్నర అంటే 1 గ్లాసు 2 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు పెసలు ఇచ్చి ఆడించుకోండి. మిక్సీ అవ్వదు, మిల్లుకి ఆడించుకోవాలి. పిండి మర పెట్టించాలి, మెత్తగా ఆడించుకోవాలి పిండి. ఇలా ఆడించుకునే పిండితో మనం ఇలా వండలు పిండి చేసుకోవచ్చండి. మీరు ఇలా ముందుగా పెనం పెట్టుకొని అందులో అంటే దీనికి ఎనప పెనాలే బాగుంటాయండి. నెర్లపెన ఎనప పెనాలనే బాగుంటుంది ఉప్పిండికి. దీనికి మనం మినపప్పు, జీలకర్ర తాలింపు పెట్టి అందులోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు, కారం కూడా వేసుకొని వేయించేసుకోవాలండి. వేయించేసుకొని 1 గ్లాసు పిండికి గ్లాసు పావు నీళ్లు వేసుకోండి. గ్లాసు పావు వేసుకోండి. మీరు కరెక్ట్గా బాగుంటుంది, మీకు టిఫిన్కి బాగుంటుంది, నైట్ డిన్నర్కి బాగుంటుంది, ఉదయం బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది ఇది టిఫిను. ఇలాగ మీరు 1 పావు నీళ్ళు వేసుకొని 1 గ్లాసు పిండికి 1 పావు నీళ్ళు వేసుకోవాలండి. వేసుకొని బాగా మరిగిపోవాలి. టేస్ట్కి తగ్గ ఉప్పు అన్నీ వేసుకొని మరిగిపోవాలి నీళ్ళు. అందులో ఈ పిండి వేసుకొని కలిపేసుకోవాలండి. ఇలాగా మనం ఇలా పిండి కలిపేసుకున్నాం అనుకోండి, ఇది బాగా కలిపేసుకోవాలండి. కలుపుకొని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఉండాలండి. కలుపుతున్నప్పుడు మీకు అవి ఉండేలాగా వచ్చేస్తుంది. ఎర్రగా వేయించుకొని టిఫిన్ రెడీ చేసుకొని ఎంత టేస్టీ అయినా వండలు పిండి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్.